అందరికీ నమస్కారం. మేఘా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. వాళ్ళ విద్యుత్ మీటర్లను వ్యతిరేకిస్తూ అదానీ విద్యుత్ మీటర్లను ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహోద్యమం నడుస్తూ ఉన్న సంగతి ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే ఇవాళ ఈ విద్యుత్ మీటర్లు పెట్టే ముందు టీడీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పద్ధతిని వ్యతిరేకించింది. వాళ్ళు వేసిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ని తప్పని చెప్పింది. మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని చెప్పింది. ఆనాడు షిరిడి సాయి జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అని చెప్పింది. అదే షిరిడి సాయి దగ్గర 30 కోట్ల రూపాయలు ఎన్నికల నిధి తీసుకొని అతన్నే ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తామన్నారు. నీకు చేతనైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి బినామీ అన్నావు, అతన్ని రద్దు చేసి రెండో మాట మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మే పరిస్థితి ఉండదని చెప్పేసి అతన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే గతంలో కూడా విద్యుత్ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం గాలిలో కొట్టుకుపోయింది. అంటే కరెంటుకి అంత పవర్ ఉంది, పట్టుకుంటే మనిషి బతకడం. ఇవాళ నువ్వు పట్టుకుంటా ఉన్నావు, దానికి సంబంధించి తప్పని వామపక్షాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మూర్ఖంగా పోతే మాత్రం తీవ్రంగా నష్టపోతారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇవాళ నిన్నే ప్రకటన చేశాడు గొట్టిపాటి రవికుమార్. ఏమనంటే ఎవరైనా వ్యతిరేకిస్తే మీటర్లని మీరు పెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నాడు అతను. కానీ గతంలో శ్రీకాకుళాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతులకి మీటర్లో బిగించారు, విద్యుత్ మీటర్లో. ఆ తర్వాత రైతాంగానికి చాలా చోట్ల బిగించారు. అట్లాగే తర్వాత ఏమో వ్యాపారస్తులకి పరిశ్రమలకు మాత్రమే అన్నారు. అన్ని చోట్ల బిగిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా ఈ మీటర్ల బిగింపుని వ్యతిరేకించాలి. ఎందుకంటే వీటిని సెల్ ఫోన్ లాగా రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది కరెంటు, లేకపోతే ఆగిపోద్ది. దాంతోపాటు మనిషి ఏ టైంలో ఎక్కువ కరెంటు వాడతాడో అప్పుడు మళ్ళీ దానికి యూనిట్ రేటు పెరుగుద్ది. ఇట్లాగా రకరకాల రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడతారు. అందుకోసం మీటర్లని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, రైతులు, ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి. వాటిని పెట్టడాన్ని ఆపాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.